యూపీఎస్సి 2025 20 months ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఎవరైతే 2025లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అనుసరించాల్సినటువంటి వ్యూహం. సో ప్లాన్ యూర్ ప్రిపరేషన్ రైట్ నౌ. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఐఏఎస్ ఇన్ 2025-26. అంటే ఎగ్జామ్ సైకిల్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ 2025 మేలో ఉంటుంది. మెయిన్స్ 2025 సెప్టెంబర్లో ఉంటుంది. ఈ పర్సనాలిటీ టెస్ట్ 2026 జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు ఉంటుంది. రిజల్ట్ ఏమో మేలో వస్తుంది, 2026 మేలో వస్తుంది. సో ఈ డేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ఒక అనౌన్స్మెంట్, ద న్యూ బ్యాచ్ ఫర్ ద యూపీఎస్సీ 2025-26 is going to commence from February 5th at 10 o'clock. జిఎస్ ఫౌండేషన్ మెంటారింగ్ మాక్ ఇంటర్వ్యూస్ అంటే మొత్తం ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, వీ స్టార్ట్ విత్ ద జిఎస్ ఫౌండేషన్. ఆ తర్వాత ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఇస్తాం, తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. అంటే హ్యాండ్ హోల్డింగ్ అంటే మీరు దగ్గరుండి మీకు చెయ్యి పట్టుకొని మీతో ఆన్సర్స్ రాయించి తర్వాత దానికి ప్రిపరేషన్ చేయించేటటువంటి పద్ధతి. ఆ తర్వాత మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి మెంటారింగ్ సరిపోతుంది. ఆ నెక్స్ట్ మీరు మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం. తర్వాత ఇటువంటి స్ట్రాటజీస్ తోటి స్ట్రాటజీ క్లాస్ అనేది ఒకటి మీకు February 5th 2024 10 AM ఉంది. ఇక్కడ మీరు ఈ స్ట్రాటజీ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. సో ఈ ప్రిపరేషన్ పాలసీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? డివైడ్ యువర్ 20 months పీరియడ్ ఇంటూ 3 or 4 month స్లాట్స్. అంటే ఒక 3 or 4 months స్లాట్స్ ఒక్కొక్కటి పెట్టుకొని ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. ఇది ఫండమెంటల్గా నేను ఒక 20 నెలల కోసం చెప్తున్నాను. ఇంకో 4 నెలలకు సంబంధించి అడిషనల్గా ఒక బోనస్ పాయింట్ కూడా చెప్తాను. 2024 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒక స్లాట్, తర్వాత మే, జూన్, జూలై ఒక స్లాట్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఒక స్లాట్, తర్వాత 2024 నవంబర్ అండ్ డిసెంబర్, 2025 జనవరి ఈ 3 నెలలు ఒక స్లాట్, 2025లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలల స్లాట్. అంటే అంతకుముందు అన్ని 3 months స్లాట్స్ పెట్టుకున్నాం. అండ్ 2025లో మళ్ళీ ఈ మే తర్వాత అంటే ప్రిలిమ్స్ అయిపోతుంది కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్కి మరో 3 months స్లాట్. 2025 సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఓన్లీ 1 month స్లాట్. ఇది మొత్తం 20 నెలలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మీరు ప్రిపరేషన్ మొదలు పెడుతుంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. అండ్ అర్థం చేసుకోవాలంటే పీవైక్యూస్ అనాలిసిస్ చేయాలి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి. ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి, తర్వాత మెయిన్స్లో ఉండే పార్ట్స్ ఏంటి, వాటిలో ఉన్న పేపర్లు ఏంటి, ఇవన్నీ చూడాలి. చూసిన తర్వాత అంటే ఈ 3 యాక్టివిటీస్ ఫిబ్రవరిలో అయిపోవాలి. తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఇవి కొత్త ఎన్సీఆర్టీయా, పాత ఎన్సీఆర్టీయా, ఈ ఇష్యూస్లోకి వెళ్ళకుండా మీకు ఏది దొరికితే, ఏ ఎన్సీఆర్టీ బుక్స్ దొరికితే ఆ బుక్స్ చదవండి. 6th నుంచి అక్కర్లేదు, 9th, 10th సోషల్ స్టడీస్ బుక్స్, 11th, 12th హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ పుస్తకాలు. ఎన్సీఆర్టీ 9th to 12th చదవాలి. చెయ్యకూడనిది ఏంటి అంటే హడావిడిగా మీరు న్యూస్ పేపర్ చదివేయడం, ఇటువంటివన్నీ ప్రారంభించకూడదు. ఆప్షనల్ కూడా ప్రిపరేషన్ అప్పుడే అక్కర్లేదు. ఆ తర్వాత మే, జూన్, జూలై ఈ 3 నెలల స్లాట్లో 2024లో ఏం చేయాలి? వీళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో జనరల్ స్టడీస్ ఫౌండేషన్ మొదలు పెట్టాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఈ 3 నెలల్లో అయిపోవాలి. ఆప్షనల్ పేపర్ 1 కూడా కంప్లీట్ చేసుకోవాలి, అంటే అలాంగ్ విత్ ద నోట్స్. న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టాలి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ షుడ్ రీడ్ ఓన్లీ ద హిందూ పేపర్. అంటే చాలామంది హిందూ పేపర్ చదవండి అని చెప్పి రికమెండ్ చేస్తారు, కానీ అక్కర్లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివితే సరిపోతుంది. అండ్ వీటన్నిటి ఆధారంగా నోట్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతిరోజు సీసాట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు హిస్టరీ చదువుతున్నా సీసాట్ ప్రాక్టీస్ చేయండి, పాలిటీ చదువుతున్నా సీసాట్, జాగ్రఫీ చదువుతున్నా సీసాట్ ఉండాలి. ఇట్లా ఈ 3 నెలల్లో రోజుకి ఒక 3 గంటల పాటు, ఆ 2 గంటల పాటు ఒక్కొక్క దానికి అలాట్ చేసుకుంటూ
అంటే హిస్టరీకి, పాలిటీ, జాగ్రఫీ మంత్లీ ఒకటి చదివి కంప్లీట్ చేసేసినా పర్వాలేదు. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుకి 2 గంటలు అలాట్ చేసి అలా చదివినా పర్వాలేదు. అంటే అలా అలాట్ చేస్తే ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుకి 2 గంటలు అలాట్ చేస్తే ఈ జిఎస్కి 6 గంటలు అవుతుంది. ఆప్షనల్కి ఒక 2 అవర్స్, 8 అవర్స్ అయింది. న్యూస్ పేపర్ చదవడానికి ఒక 1 అవర్ అనుకుందాం, 9 అవర్స్. సీసాట్ ప్రాక్టీస్ ఒక 1 అవర్, 10 అవర్స్. నోట్స్ తయారు చేసుకోవడానికి ఒక 2 అవర్స్, అట్లా 12 అవర్స్ మీకు మొత్తం మీద అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2024. సో పీసీఎం జిఎస్ కంటిన్యూ చేయాలి. అంటే ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్టులు, మెయిన్స్లో ఉన్న సబ్జెక్టులు కామన్గా ఉండేవి ఏవైతే ఉంటాయో వాటిని పీసీఎం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ ఫౌండేషన్ అంటారు. వాటిలో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. అంటే ప్రీవియస్ స్లాట్లో మే, జూన్, జూలైలో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ కంప్లీట్ చేసాం. ఇక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు ఆప్షనల్ పేపర్ 2 కూడా కంప్లీట్ చేయాలి. న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి, కంటిన్యూ చేయాలి. అండ్ నోట్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. సీసాట్ ప్రాక్టీస్ రోజు 1 గంట ఎలాగో చేయాలి. ఇక నవంబర్, డిసెంబర్ 2024 అండ్ జనవరి 2025 ఈ ఈ ఫేజ్లో మీరు కంప్లీట్గా మెయిన్స్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, అంటే ప్రిలిమ్స్గా మెయిన్స్ కాకుండా ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదవాలి. అంటే లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇండియన్ సొసైటీ, ఎథిక్స్, ఎస్ఏ, ఇటువంటి. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ ఇవి కంటిన్యూ అవుతూనే సీసాట్ ప్రాక్టీస్ కూడా 1 గంట చేస్తూ ఉండాలి. సో ఎథిక్స్, ఎస్ఏ అనేది మన సక్సెస్ని డిసైడ్ చేసేవి. కాబట్టి ఎథిక్స్ మీద బాగా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలల స్లాట్ ఇది 2025లో. ఇది మనకి లాస్ట్ 4 నెలల్లో కంప్లీట్గా ప్రిలిమ్స్ ఫోకస్ ఉండాలి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. సోకార్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అంటే ఏంటి? అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, హిస్టరీ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్, ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కాంటెంపరీ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రిపేర్ అవ్వాలి. వాటన్నిటిని రివిజన్ చేయాలి. ఫైనల్గా ప్రిలిమ్స్ రివిజన్ చేయాలి. అంటే ఓవరాల్గా ప్రిలిమ్స్ రివిజన్ ఏంది ఈ 4 నెలల పాటు జరిగిపోవాలి. మే చివరి సండే రోజు, లాస్ట్ సండే రోజు 2025లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. యాక్చువల్లీ మీకు 2025 మే 25వ తారీఖున లాస్ట్ సండే వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా తర్వాత ఒక 1 వీక్ పాటు, అంటే మేలో మిగిలిన 1 వీక్ పాటు ఇక కీ చెక్ చేసుకోవడం ఇటువంటి హడావిడిలో ఉంటాం. సో అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ జూన్, మీరు ఎప్పుడైతే మీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తామని కాన్ఫిడెంట్గా ఉంటారో అప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ మెయిన్స్ కోసం రివిజన్ మొదలు పెట్టేయాలి. జూన్లో మరీ కఠినంగా ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఒక్క అటెంప్ట్ మిస్ అయిందంటే, ఒక తప్పు చేసామంటే సివిల్స్ ప్రిపరేషన్లో ఒక అటెంప్ట్ పోయినట్టే. అంటే ఏంటి, మళ్ళీ ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా పెట్టాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఆప్షనల్ రివిజన్ చేయాలి. రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ కనీసం 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. జిఎస్ రివిజన్, ఆప్షనల్ రివిజన్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ 3 గంటలు. అంటే ఒక 2 గంటలు మెయిన్స్ పెట్టుకోండి, అంటే జిఎస్ రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి. ఒక 1 అవర్ ఆప్షనల్ రివిజన్ రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి. ఇక సెప్టెంబర్ 16వ తారీఖు ఆ టైప్లో మీకు 2025లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ ఒక 1 వీక్ పాటు, 10 డేస్ పాటు ఉంటుంది, అది అయిపోతుంది. ఇక అక్టోబర్లో మీరు కంప్లీట్గా కొంచెం రిలాక్స్ అవ్వాలి. అయిన తర్వాత నీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక అడిషనల్ 4 నెలలకు సంబంధించినటువంటి ఒక బోనస్ కాన్సెప్ట్ చెప్తానని చెప్పాను కదా. 20 నెలల తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్లో పర్సనాలిటీ టెస్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టాలి 2025. అంటే ఈ పర్సనాలిటీ టెస్ట్ ప్రిపరేషన్లో ఎందుకనంటే మనకి జాన్వరి నుంచి ఇంటర్వ్యూలు మొదలైపోతాయి, పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూస్ మొదలైపోతాయి. కాబట్టి నవంబర్, డిసెంబర్లో మన పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ ప్రిపరేషన్ ఉండాలి, విత్ ఫోకస్ ఆన్ హాబీస్. అంటే మన హాబీలకు సంబంధించిన అంశాలు, కెరియర్ చాయిసెస్, తర్వాత పేరెంటల్ ప్రొఫెషన్, అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, దానికి సంబంధించిన అంశాల మీద ప్రిపరేషన్ ఉండాలి. బిల్డింగ్ ఏ లైన్ ఆఫ్ థాట్ బియాండ్ యువర్ డిఏఎఫ్, అంటే ఏ విధంగా ఆలోచించాలి, ఆన్సర్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే అంశం మీద
ఈ 2 నెలల పాటు కంప్లీట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏది నవంబర్, డిసెంబర్‌లో. అప్పుడు మనకి 2026 జాన్యువరి లో ఇంటర్వ్యూలు పెడతారు. అంటే ఇప్పుడు 2024 జాన్యువరి 2 నుంచి ఎలా అయితే ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినాయో యూపీఎస్సీలో అలాగే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ 3 నెలల్లో ఏదో రోజు మీ ఇంటర్వ్యూ స్లాట్ ఇవ్వచ్చు. అలా ఈ రకంగా మనకి 4 నెలల పాటు అడిషనల్‌గా ఉంటుంది. అంటే ఈ మొత్తం స్ట్రాటజీ మీ అంతట మీరు ఫాలో అయితే ఓకే. ఆర్ ఎల్స్ వి విల్ సపోర్ట్ యూ. సో, మీకు సపోర్ట్ చేయడం కోసమే మీకు అసలు ఈ స్ట్రాటజీ క్లాస్ అనేది ఒకటి పెట్టాం. డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ తోటి, ఆప్షనల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ తోటి ఈ స్ట్రాటజీ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి 5, 2024 10 AM. సో, దానికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని రిజిస్టర్ చేసి క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు.